వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లో కొన్ని పాయింట్స్ అనేవి తీసుకుని ఫస్ట్ యూనిట్ నుంచి ఆ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఫస్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే ఎస్ఎస్సి సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7. ఎస్ఎస్సి అంటే ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నారో, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటామంటే మనం ఎస్ఎస్సి అనేసి అనడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ మనకి ఏముంది అంటే అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ పే చేసే ఇయర్, సంవత్సరం ఏదైతే ఉందో, అంటే ఏ సంవత్సరంలో ట్యాక్స్ కడుతున్నారో దాన్ని ఏమంటామంటే మనం అసెస్మెంట్ ఇయర్ అనేసి అంటాం. మరి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి అంటే గత సంవత్సరం అనేసి తెలుగులో కూడా మనం చెప్తాం. ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరం అనేసి అంటాం. అంటే అసెస్మెంట్ ఇయర్ కి ప్రిసీడింగ్, దానికి ముందు ఉన్న ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఆ గత సంవత్సరాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అనేసి అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే 2024 లో ఒక పర్సన్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తే ఆ ఎర్న్ చేసిన దాని మీద నెక్స్ట్ ఇయర్ కి అంటే అసెస్మెంట్ ఇయర్ కి ట్యాక్స్ అనేది పే చేస్తే ఇక్కడ ఉన్న దాన్ని అంటే ఇన్కమ్ ఎర్న్ చేసిన ఇయర్ నేమి ప్రీవియస్ ఇయర్ అనేసి, దానికి గాను ట్యాక్స్ పే చేసే ఇయర్ నెక్స్ట్ ఇయర్ ని మనం ఏమంటాం అంటే అసెస్మెంట్ ఇయర్ అనేసి అనడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లో కొన్ని పాయింట్స్ అనేవి తీసుకుని ఫస్ట్ యూనిట్ నుంచి ఆ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఫస్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే ఎస్ఎస్సి సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7. ఎస్ఎస్సి అంటే ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నారో, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటామంటే మనం ఎస్ఎస్సి అనేసి అనడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ మనకి ఏముంది అంటే అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ పే చేసే ఇయర్, సంవత్సరం ఏదైతే ఉందో, అంటే ఏ సంవత్సరంలో ట్యాక్స్ కడుతున్నారో దాన్ని ఏమంటామంటే మనం అసెస్మెంట్ ఇయర్ అనేసి అంటాం. మరి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి అంటే గత సంవత్సరం అనేసి తెలుగులో కూడా మనం చెప్తాం. ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరం అనేసి అంటాం. అంటే అసెస్మెంట్ ఇయర్ కి ప్రిసీడింగ్, దానికి ముందు ఉన్న ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఆ గత సంవత్సరాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అనేసి అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే 2024 లో ఒక పర్సన్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తే ఆ ఎర్న్ చేసిన దాని మీద నెక్స్ట్ ఇయర్ కి అంటే అసెస్మెంట్ ఇయర్ కి ట్యాక్స్ అనేది పే చేస్తే ఇక్కడ ఉన్న దాన్ని అంటే ఇన్కమ్ ఎర్న్ చేసిన ఇయర్ నేమి ప్రీవియస్ ఇయర్ అనేసి, దానికి గాను ట్యాక్స్ పే చేసే ఇయర్ నెక్స్ట్ ఇయర్ ని మనం ఏమంటాం అంటే అసెస్మెంట్ ఇయర్ అనేసి అనడం జరుగుతుంది.